పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి. మన దేశం పాపులేషన్ ఎక్కువ అవుతుంది, అందరూ నిరోధి వాడాలి. ఈ పిల్ల బచ్చగాడు గేమ్ ఆడుతూ ఆడుతూ పడుకుని పెట్టి రాత్రి చూడండి. పిల్ల బచ్చ నాయలా లేచా ఫ్రెష్ అప్ అయ్యాం, జిమ్కి బయలుదేరాం. జిమ్ నుంచి రిటర్న్ వచ్చాక ఇంట్లో చూస్తే ఎవడో ఇందులో పిత్తంత ఫ్రైస్ ఉంచాడు. మిగిలినవన్నీ ఈ ఫ్రైస్ ఓవెన్లో బేక్ చేస్తే ఆ మజా రావట్లేదు. అదే ఆయిల్లో ఫ్రై చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. కానీ అన్హెల్దీ ఫుడ్ అయిపోతుంది. నేను తిన్ను కదా, అందుకే పక్కోడికి ఇచ్చి ఆడ హెల్త్ పాడైతే నేను చూసి ఆనందిస్తా. ఆడి సాటిస్ఫాక్షన్ కదా ఒకే ఫ్రై తింటా. వస్తాయా? బాగున్నాయా? వేరే లెవెల్ ఉన్నాయా? ఈ మైక్రో సాడిజం అయిపోయిన తర్వాత నేను లైట్గా పప్పు అన్నం గీతోని 2-3 నగెట్స్ తిన్నా. మధ్యాహ్నం లంచ్ అయిపోయింది. నైట్ ఈరోజు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే నైట్కి బాయ్స్ చికెన్ కర్రీ వండుతారన్నారు. సలీం మావ చికెన్ కర్రీ చేశాడు. వా బా 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 మడతే. दर्जी क्या कर रहा है एक बार बताना. चाट मसाला चिकन पे कैसे लगा? सॉलिड बॉस. మనలందరూ తినేసి వెళ్ళిపోయిన తర్వాత మస్తుగా ఈ సీన్ చూసుకుంటూ మంచి చికెన్ కర్రీ తింటూ పందిలా పడుకున్నా. అన్నట్టు ఈరోజు టార్గెట్ కూడా పూర్తి చేసాం.